డాక్టర్స్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా మీ పాత ఫైల్స్, పాత చీటీలు, పాత మందులు తీసుకువెళ్ళాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, చాలామంది పాత ఫైళ్ళు, పాత చీటీలు సరిగా పట్టించుకోరు. ఒకే రకమైన జబ్బుకి 4-5 రకాల మందులు ఉంటాయి. ఇప్పుడు బీపీకి ఉంది, ఒక 8 రకాల బీపీ డ్రగ్స్ ఉన్నాయి. బీపీ కంట్రోల్ అవ్వట్లేదు అనుకుంటే ముందు ఏ డ్రగ్ పెట్టారు, అది ఏ మోతాదు పెట్టారు, తర్వాత అది ఏ మోతాదుకి పెంచాలా, లేకపోతే తగ్గించాలా, లేకపోతే మందు మార్చాలా అనేది ముందు ఫైల్ని బట్టే డాక్టర్ అసెస్ చేస్తారు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి. ఇంకొకటి ఏంటంటే, పాత ఫైల్లోనే మొత్తం ఫస్ట్ నుంచి హిస్టరీ వరకు రాసుకుంటారు. వాళ్ళ హిస్టరీ ఏంటి, వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ డయాగ్నోస్ ఏంటి, ఏ మందులు పెట్టాము, హిస్టరీ మొత్తం ఆ ఫైల్లో ఉంటుంది. ఆ ఫైల్ లేకుండా రెండోసారి వెళ్ళి మీరు చూశారు కదండి, మీరు రాసిచ్చిన మందులే కదండి, తగ్గినాయండి, తగ్గలేదండి అని చెప్పినప్పుడు పాత మందులు చీటి, పాత ఫైల్ చూడకుండా కొత్త మందులు రాయాలంటే మళ్ళీ హిస్టరీ మొత్తం తీసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, వాడిన మందులు తగ్గకపోయినా వాడిన మందులు మళ్ళీ పెడతా ఉంటారు. ఈ పాత ఫైలు చూస్తే మీ ప్రాబ్లం బట్టి తగ్గిందా పెరిగిందా చూసి మందులు మోతాదు మార్చడానికి అవకాశం ఉంటుంది. సో మీ పాత ఫైల్స్, పాత రిపోర్ట్స్ అన్నీ కంపల్సరీ దాయండి. థ్యాంక్ యూ.